బాపట్ల చీరాల రెవెన్యూ డివిజన్ పరిధిలో ఓటర్ జాబితా సవరణ ప్రక్రియపై మున్సిపల్ ఎయిర్ థియేటర్లో ఆర్డీఓ కీలక సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బూత్ లెవెల్ ఆఫీసర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. జాబితాలో తప్పులు దొరికితే సహించలేదని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. చీరాల నియోజకవర్గంలో ఓటర్ జాబితా ప్రక్షాళన ముమ్మరంగా సాగుతుంది. ఈ క్రమంలో ఆర్డీఓ నేడు బీఎల్ఓలతో సమావేశమయ్యారు. ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుండి వలస వచ్చిన ఓటర్ల నమోదు, మృతుల పేర్ల తొలగింపుపై ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. ఓటర్ జాబితా పారదర్శకంగా ఉండాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం లక్ష్యంగా పనిచేయాలని ఆయన పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చి స్థానికంగా నివాసం ఉంటున్న వారు ఓటు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు. అలాగే మరణించిన వారి పేర్లు జాబితాలో ఉండడం వల్ల తప్పుడు ఓటింగ్ జరిగే అవకాశం ఉందని, అందుకే క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అట్టి పేర్లను తొలగించాలన్నారు. నేనున్నప్పుడు వీడియో సార్ ఎంత water.eca.gov.in అని చెప్పేసి స్క్రీన్ షాట్ కూడా షేర్ చేశాను 106 చీరాల ఎలక్షన్ గ్రూప్లో. అందులో ఫస్ట్ మీరు స్టేట్ ఆంధ్రప్రదేశ్ మనకి ఏదైతే ఎస్ఎస్ఆర్ ఉందో దాంతో ఇప్పుడు మనకు 2024-25 మనకు దాంతో మనం సరిపోల్చమని చూశారు. దానికి సంబంధించిన గైడ్లైన్స్, విధి విధానాలు చక్కగా మనోజ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడమే కాదు, ఒకరిద్దరి ద్వారా మాట్లాడతాం. ఎందుకంటే మాట్లాడడం అనేది మనము 10 మందిలో మాట్లాడుతూ మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడం ఒకటి. సో ఒకరిద్దరు మేము పబ్లిక్లో చేస్తాము అంటున్నాం. ఇట్స్ నాట్ ఏ గుడ్ అట్ ఆల్. ఒక ఎంప్లాయీకి ఉండాల్సింది ఏమంటే, సో ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ అందరిలో మనం వ్యక్తీకరణ, మనం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఒక ఎంప్లాయీకి ఉండాల్సిన గుణం. సో అలాగే మీరు ఎక్కడైతే ఈరోజు కంప్లీట్ చేశారు చక్కగా, కొంతమంది నేను గౌరీవారిపల్లిని చూశాను, చక్కగా చేశాడు ఆ అబ్బాయి. అందులో పిలిపించాను. సి హౌ ఎంత అప్డేట్గా ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే ఈ వర్క్ ఆన్ దట్ ఆస్పెక్ట్. వేరే రిమైనింగ్ ఉన్నారు ఒక 20-25 మెంబర్స్ నేను పిలిపిస్తాను. నీకు వాళ్ళకు మేబీ ఏంటంటే కలెక్టర్ గారికి పనిష్మెంట్ వచ్చిందంటే మనకందరికి మీరు చక్కగా ఈ 2 డేస్లో మన 9th ఈజ్ ద లాస్ట్ డే. సో 8వ తేదీ 9వ తేదీకి పబ్లిష్ అవుతుంది. ఆ లోపల మీరు ఈ టుడే ఈజ్ ద 6th and 7th and 8th ఈవినింగ్లోగా మీరు చక్కగా ఏదైతే ఉందో మ్యాపింగ్ మిగతా ఫామ్స్ అప్ టు డేట్ చేస్తున్నారు. సో ఇన్ దట్ ఆస్పెక్ట్ ఆఫ్ యూ ఐఎమ్ అప్రిషియేటింగ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ యువర్ సక్సెస్ డే ఫార్మ్స్ 6, 7, 8. సో యు ఆర్ ఆల్ అవేర్ అండ్ యు ఆర్ ఆల్ డూయింగ్ వెరీ గుడ్, ఎక్సలెంట్ వర్క్. సో రిమైనింగ్ మ్యాపింగ్ విషయంలో డౌట్స్ ఏమన్నా ఉంటే నవ్ ఇట్ సెల్ఫ్ క్లారిఫై ద డౌట్స్. మళ్ళీ అక్కడ పోయినా మాకు తెలియదంటే కంపల్సరీ, ఎందుకంటే మనము చాలా ఎలుగుబడి ఉన్నాం. ఎందుకంటే అమాంగ్ ది లాస్ట్ 5 to 6లో ఉన్నాం మ్యాపింగ్లో. దానికి కారణం కూడా అర్బన్ అని చెప్పినాము. అలాగే మున్సిపల్ డిఈ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరూ శాఖలకు సంబంధించినటువంటి పిఎల్ఓలకి, అలాగే పాత్రికేయులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని అందరితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.